గాయ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు కూల్ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ అయితే చూపెట్టబోతున్నా. ఈ గ్యాజెట్స్ చిన్నప్పుడు మీరందరూ ఇలా అవుదాం అనుకుంటారు, కానీ అవ్వలేకపోతారు. చూడొచ్చు, బెంటన్ లాంటి వాచ్, దాంట్లో నుంచి నువ్వు ఒక ట్రాన్స్ఫార్మర్ అయిపోవచ్చు. చిన్నప్పుడు మనం సూపర్ మ్యాన్స్కి మమ్మీ క్రాఫ్ట్ తీసుకొని, మమ్మీ టవల్ తీసుకొని అయినా గొంతు కట్టుకొని మనం సూపర్ మ్యాన్ అయ్యి ఫీల్ అయిపోయాం. అట్లాంటి గ్యాజెట్స్ ఈరోజు చూపెట్టబోతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇది నేను లైక్స్ టార్గెట్ చేసిన 2000 లైక్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఐరన్ మ్యాన్ హ్యాండ్ గైస్. దీంట్లో నుంచి సూపర్ లేజర్ ఉంటుంది. దాన్ని సూపర్ పవర్తో ఉంటుంది లేజర్. అది మనం చేతిలో మ్యాచ్ స్టిక్ పట్టుకొని దాని మీద లేజర్ అటాక్ చేస్తే అసలు కాలిపోతుంది. బెలూన్స్ కూడా చూడొచ్చు, బెలూన్స్ ఎలా పగిలిపోతున్నాయో అలా యూజ్ అవుతుంది. ఇలా అంటే సూపర్ పవర్ లేజర్ వస్తుంది. ఇలా పైకి ఎత్తారో బ్లూ కలర్ లేజర్ వస్తుంది. దీని పేరు థార్ మ్యోర్లిన్ హ్యామర్. దీంట్లో ఉన్న క్యూల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో చాలా క్యూల్ ఫీచర్స్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్ని ఆట పట్టేయచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీంతో ఉన్న కింద బటన్ నొక్కితే ఒక లైట్లు అనేది వెళ్తాయి. రియల్ హ్యామర్ లానే ఉంటుంది గైస్. దీనికి ఒక స్టాండ్ ఇస్తారు, దాంట్లో పెట్టుకుంటే సూపర్ కూల్గా ఉంటుంది. దీంట్లో బ్యాక్ సైడ్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. సూపర్ లెదర్ ఫినిష్, సూపర్గా ఉంటుంది. మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై చేసుకో గాయస్. ఇది మరొక హ్యామర్, స్ట్రోమ్ బ్రేకర్. ఇది కూడా థార్ హ్యామరే. థార్ హ్యామర్లో ఇది అత్యంత పవర్ఫుల్ హ్యామర్. ఆయన సొంతంగా తయారు చేసుకున్న హ్యామర్ ఇది. కాబట్టి థార్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేను కూడా ఒక థార్ ఫ్యాన్ కాబట్టి ఇది చాలా సూపర్గా ఉంటుంది డిజైన్, కానీ రియల్ లుక్లో ఉంటుంది. థార్ హ్యామర్ రియల్ స్టోన్ బ్రేకర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. థార్ ఫ్యాన్స్ ఎంతమందో కామెంట్ చేయండి. ఇది ఒక ఎలక్ట్రిక్ స్టిక్ అంటారు దీన్ని. దీంట్లో నుంచి కింద నుంచి ఎలక్ట్రిక్ స్టిక్ అవుతుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలా పైకంటే ఫ్లాష్ లైట్ అవుట్ అవుతుంది. బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్స్ అయితే వస్తుంటాయి. మీరు సేఫ్గా ఉండొచ్చు. మీ పెద్దవాళ్ళకి ఎవరైనా ఇస్తే దీంతో ఎవరైనా సరే వాళ్ళకి షాక్ తగిలియచ్చు. లైక్ దొంగలకు కానీ ఎవరికైనా సరే ఇలా చూపెడితే పట్టుకున్నారనుకోండి, షాక్ తగులుతుంది. దీంతో నడవచ్చు. దీని పేరు ఫైర్ మ్యాజిక్ పర్స్. దీంతో మీ ఫ్రెండ్స్ని ఆట పట్టించవచ్చు. దీంట్లో నుంచి ఫైర్ అనేది వస్తుంటుంది. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఆట పట్టించవచ్చు. ఈ పర్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళేసి ఇలా ఓపెన్ చేస్తే మీ ఫైర్ అయితే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వచ్చు. తీసుకుపోయి మీ ఫ్రెండ్స్ ముందర పెట్టారో వాళ్ళు షాక్ అయిపోతారు. కాబట్టి ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై చేసుకోవచ్చు. ఇది ఎలా అన్నా అంటే దీన్ని ఓపెన్ చేసే విధానంలో ఉంటుంది. ఓపెన్ చేసేటప్పుడు మీరు దాంట్లో ఉన్న టెక్నిక్ బట్టి ఓపెన్ చేస్తే ఫైర్ అంటుకుంటుంది. లేదా దాని టెక్నిక్ యూజ్ చేసుకుంటే మీ మామూలు పర్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. దీని పేరు లేజర్ స్టిక్. ఈ లేజర్ స్టిక్తో మీరు మీ ఫ్రెండ్స్తోని ఆడుకోవచ్చు కూడా. ఒక సినిమాలో ఉంటుంది, నలుగురు ఉంటారు, వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ చిన్న పిల్లాడు చూడండి ఎలా ఆట పట్టిస్తున్నాడో. ఎడిటింగ్ కూడా సూపర్. ఇదైతే సూపర్ కూల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో ఇలా ఆడుకోవచ్చు కూడా. మీరు బ్లాక్ ప్యాంథర్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక కూల్ బ్లాక్ ప్యాంథర్ షూట్ అయితే చూపెట్టబోతున్నా. ఇతను వేసుకుంటున్నాడు చూడండి బ్లాక్ ప్యాంథర్ షూట్ అనేది. ఇదైతే సూపర్ కూల్గా ఉంటుంది. మీకు కావాల్సిన డిజైన్ మీకు కావాల్సిన సైజులో దొరుకుతుంది. మీరు కూల్గా వాడుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోతే వాళ్ళు షాక్ అయిపోతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ కూల్గా ఉంటుంది. నేను కూడా ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై చేసుకోవచ్చు. చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ చూసే ఉంటారు. దాంట్లో స్పైడర్ మ్యాన్ వెబ్ అనేది ఇస్తూ ఉంటాడు. ఆ వెబ్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే అతనే తయారు చేసుకుంటాడు. ఇప్పుడు కూడా మీకు ఒక వెబ్ షూటర్ చూపెట్టబోతున్నా. ఇదే స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్. దీంట్లో ఒక సిలిండర్ ఇస్తాడు, దాంట్లో నుంచి మీరు వెబ్ అనేది బయటకు వస్తుంది. దాని నుంచి వేరే దానికి కూడా షిఫ్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఇలా ఆడుకోవచ్చు. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది, సూపర్ కూల్గా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ అయిపోవచ్చు. ఇది టోనీ స్టార్క్ హార్ట్. చూసే ఉంటారు మీరు అందరూ టోనీ స్టార్క్ హార్ట్ని. ఇదైతే మనకు ఐరన్ మ్యాన్ సినిమాల్లో ఉంటుంది, అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్లో ఉంటుంది.
ఇది సూపర్ కూల్గా ఉంటుంది. మీరు ఇంట్లో షోకేస్గా పెట్టుకోవచ్చు. దీనికి ఒక స్టాండ్ మీరు వాళ్ళే ఇస్తారు బై చేసుకునేటప్పుడు. ఆ స్టాండ్ నుంచి తీసుకోవచ్చు. ఇలా గ్లాస్ ఉంటుంది. ఎక్కడ కొట్టిన టచ్ సెన్సార్తో వాటిని కలర్ అయితే చేంజ్ అవుతుంటుంది. అలా వస్తుంటుంది. సూపర్ కూల్గా ఉంటుంది గాయస్. మీరు ఇంట్లో ఎక్కడైనా హాల్లో పెట్టుకొని లేదా బెడ్రూమ్లో పెట్టుకొని బెడ్ లైట్లా కూడా వాడచ్చు. ఇది సూపర్ కూల్గా ఉంటుంది. డిజైన్ లుక్ కానీ లేదా షో కేస్లో కానీ సూపర్ కూల్గా ఉంటుంది. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై చేయండి. గాయస్, చిన్నప్పుడు బెంటన్ వాచ్ చూసే ఉంటాం. ఇప్పుడు ఒక బెంటన్ వాచ్ చూపెడతా. ఇదైతే సూపర్ కూల్గా ఉంటుంది. దీంట్లో మాన్యువల్ ఉంటుంది, ఎలా చూడాలి ఏందని. ఇది చూడొచ్చు, సూపర్ కూల్గా ఉంది. ఇది నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా. ఇది ఇలా భలే రొటేట్ అవుతుంటుంది గైస్. రొటేట్ అయ్యే కొద్ది బెంటన్ ఆయన ఎలా చేస్తారో ఇది కూడా అలానే ఉంటుంది. షేక్ చేస్తే బ్లింక్ అవుతుంటాయి. చూడొచ్చు, ఇట్లా సర్కిల్ దీన్ని ఇలా తిప్పంగానే ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ స్పీకర్స్ ద్వారా స్పీకర్ నుంచి ఆ వాయిస్ అయితే బయటకు వస్తుంటుంది గైస్. మీకు అందులో ఉన్న వాయిస్ అయితే మీరు ఏ క్యారెక్టర్ రొటేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ చేంజ్ అయ్యే వాయిస్ కూడా మీకు బయటకు అనేది వస్తుంటుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై చేయండి. మీరు కూడా ఇలా మారవచ్చు. మీరు కూడా ఒక బెంటెన్ అయిపోవచ్చు గాయస్. ఈ వాచ్ అయితే బై చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది, బై చేసుకోండి నేను చెప్తున్నా. ఈ క్యారెక్టర్ డీసీలో ఉంటాడు. అంటే డీసీ అనేది ఒక మార్వల్ లాంటిదే. ఆ క్యారెక్టర్ ఆయన నెయిల్స్ అయితే ఉంటాయి. ఆ మెటల్ అయితే సూపర్ కూల్గా ఉంటుంది. ఇలా మీరు బై చేసుకోవచ్చు. ఇది కూడా ఒకటి ఉంటుంది దాంట్లో నుంచి వచ్చినట్టే దీంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ బయటకు, అంటే మీరు దానికి పవర్ సప్లై తీయాలి. ఆయన ఎలా యూస్ చేస్తారో మీరు కూడా అలా సూపర్ కూల్గా యూస్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ నేను 2 కాపీస్ అయితే పెట్టా. ఇది అయితే సూపర్ కూల్గా ఉంటుంది. ఇదైతే మీరు చిన్నప్పుడు అందరూ ఐరన్ మ్యాన్ ఎగరడం చూసే ఉంటారు, ఐరన్ మ్యాన్ ఎండ్ గేమ్లో. కానీ ఇదైతే సూపర్ కూల్ గ్యాజెట్. ఇది ఐరన్ మ్యాన్ ఫ్లయింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ గ్యాజెట్ గైస్. దీంట్లో నుంచి మీరు మ్యాగ్నెట్ ఫోర్స్తో అది రొటేట్ అవుతుంటుంది. మీరు షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు. మీ హాల్లో కానీ, మీ డ్రెస్సింగ్ టేబుల్, మీ బెడ్రూమ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సూపర్ కూల్గా ఉంటుంది గ్యాజెట్స్. ఈ రెండు గ్యాజెట్స్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై చేయండి. ఇంట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.